10వ తరగతి తెలుగు రెండవ పాఠము ఎవరి భాష వాళ్లకు వినసొంపు. ఈ పాఠములోని వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇందులోని లఘు ప్రశ్నలు ఉన్నాయి. వాటిని చదువుకొని అర్థం చేసుకొని సమాధానాలు తెలుసుకుందాం. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. 1వ ప్రశ్న, మనవరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు? లేదా మనవరాలి మాటలు తాతయ్యకు ఎందుకు ఆశ్చర్యం కలిగించాయి? అంటే ఈ 2 ప్రశ్నలకు సమాధానము. మనవరాలు లావణ్య 4 సంవత్సరాల అమ్మాయి. ఇంకొక మనవరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మ గారింటికి వచ్చారు. వాళ్ళు హిందీ మాట్లాడతారు, వాళ్లకు తెలుగు రాదు. హిందీలోంచి అనువాదించుకొని మాట్లాడతారు, కానీ తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు వాళ్లకు తెలియదు. 4 సంవత్సరాల లావణ్య, తాత ఇక వటు నీ పాను జర్దా డబ్బి అని తాత చేతికిచ్చింది. లావణ్య ఇక వటు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుబడ్డందుకు తాతగారు అబ్బూరపడ్డారు. 2వ ప్రశ్న, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారిని రచయిత గురుస్థానీయులుగా ఎందుకు భావించారో వివరించండి. ఈ ప్రశ్నకు సమాధానము, సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. సంస్కృతంలో బిల్హన మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్ర అనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించిన గొప్ప కవి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు. ఆయన రాసిన అనేక కావ్యాలకు మహాపండితులు ప్రశంసాపూర్వకాలైన అభిప్రాయాలు డాక్టర్ సామల సదాశివ గారు చదివినారు. వారి దగ్గర శిష్యరికం చేయలేకపోయినా ఆయన సన్నిధానంలో కూర్చొని తరచుగా ఉత్తరాలు రాసేవారు. అప్పుడు అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి శాస్త్రి గారిని సదాశివ గారు గురుస్థానీయులుగా భావించడం జరిగింది. 3వ ప్రశ్న, అందరూ యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటి అని రచయిత అనుకోవడంలో ఉద్దేశమేమై ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానము, వరంగల్ తెలుగు గురించి చెప్పిన విషయం ఇది. పెద్ద కాళోజీ వర్ధంతి సభ జరుగుతుంది. రచయిత కాళోజీ ఇంట జరిగే వర్ధంతి జయంతి సభల్లో పాల్గొనేవారు. ఆ సభల్లో చిన్నపాటి కవి సమ్మేళనము, చిన్నపాటి ముసాయిదా ఉండేది. కొన్ని ప్రసంగాలు జరుగుతూ ఉండేవి. షాద్ గజల్ వినిపించారు. పెద్ద కాళోజీ ఉర్దూ కవి, అతని కలం పేరు షాద్. రచయిత వెళ్ళేటప్పటికీ సాహితీ మిత్ర మండలి కవులు కవితలు వినిపిస్తున్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ అయిన డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు. వారు రచయితకు తెలియదు. అక్కడ అందరూ తెలుగు విద్వాంసులు ఉండగా, అందరూ యూనివర్సిటీ ఆచార్యులు ఉండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటి అని రచయిత తన మనసులో అనుకున్నాడు. ఒకవేళ కాళోజీ వారికి ఆప్తుడేమో అని అనుకున్నాడు. రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాణ్ణి కాను. ఎంతో మంది ఉత్తమ కథలు రాసిన రెవెన్యూ పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించారు. 4వ ప్రశ్న, రచయిత రచనా శైలిని ప్రశంసిస్తూ రాయండి. డాక్టర్ సామల సదాశివ గారి రచనా శైలిని ప్రశంసిస్తూ రాయండి. ఈ ప్రశ్నకు సమాధానము, డాక్టర్ సామల సదాశివ గారు సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో పండితులు. అనేక భాషలు రచయితల కవుల సాహిత్యాన్ని తెలుగులోకి
అనువాదం చేశారు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఈయన ఇతర రచనలు. అంజద్ రుబాయిలు అనువాదానికి ఉత్తమ అనువాద రచన పురస్కారం లభించింది. స్వరలయలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సామల సదాశివ గారిని సత్కరించడం జరిగింది. సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సౌహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు అతుకుపోయేటట్లుగా ఉంటుందని కవి చెప్పాడు. వ్యక్తీకరణ, సృజనాత్మకత ఈ భాగము నుండి వ్యాసరూప సమాధాన ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలను చదువుకొని వాటిని అర్థం చేసుకొని సొంత మాటల్లో సమాధానాలు రాయడానికి ప్రయత్నం చేయండి. కింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఈ పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేమర్థమైందో రాయండి. లేదా ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యభాగం ద్వారా కవి ఏమి చెప్పదలుచుకున్నాడు? ఈ 2 ప్రశ్నలను మరొకమారు వినండి. ఈ పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేమర్థమైందో రాయండి. లేదా ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యభాగం ద్వారా కవి ఏమి చెప్పదలుచుకున్నారు? ఈ 2 ప్రశ్నలకు సమాధానము. ఈ పాఠం ద్వారా సామల సదాశివ గారి వ్యక్తిత్వం, పాండిత్యం, వినయం మొదలైన ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. 1 వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. సామల సదాశివ గారు అల్ప సంతోషి, ప్రాంతీయ భాషాభిమానం ఎక్కువ కలవాడు. అందుకే తన మనవరాలు ఇక వటు అనగానే చాలా ఆనందించారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని యాది చేసుకున్నారు. ఎంత గొప్ప పండితులైనా తమ ప్రాంతీయతను, ప్రాంతీయ భాషను విడిచిపెట్టకూడదని మరి సామల సదాశివ కవి గారు అభిప్రాయంగా మనము తెలుసుకోవాలి. పాండిత్యం గురించి తెలుసుకున్నట్లయితే మరాఠీ పురోహితుని గురించి చెప్పిన సందర్భంలో మాకు మరాఠీ వచ్చు కదా అనే రచయిత మాటను బట్టి ఆయన మరాఠీలో మంచి పండితుడని తెలిసింది. పెదకారోజీ వర్ధంతి సభలో ఉర్దూలో ప్రసంగించాడు. అందుచేత ఉర్దూలో కూడా గొప్ప కవి అని నాకు అర్థమైంది. నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడినని చెప్పుకున్నాడు రచయిత. దీన్ని బట్టి సదాశివ గారు ప్రాచీన తెలుగు సాహిత్యంలో మంచి పండితుడని కూడా తెలుసుకున్నాను. 3 వినయం. తను బహుభాష పండితుడైన గర్వం లేనివాడు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి వద్ద తను ఎన్నో సాహిత్య విషయాలు తెలుసుకున్నాడని వినయంగా చెప్పారు. లక్ష్మణ శాస్త్రి గారికి తను ఏకలవ్య శిష్యుడనని వినయంగా ప్రకటించుకున్నారు. పండితుల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గొప్ప గొప్ప మాటలలో చెప్పారు. వీటన్నిటిని బట్టి సదాశివ గారి దగ్గర పాండిత్యంతో పాటు వినయం కూడా ఎక్కువ ఉందని చెప్పవచ్చు. తెలుగులోను ఉర్దూలోను ఎందరెందరి దగ్గర ఏమేమి నేర్చుకున్నానో అదంతా రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది అనడంలో ఆయన ఎంతో వినయం కలవాడని తెలిసింది. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. 3వది, కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి. 1వ ప్రశ్న, మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరచిపోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా రాయండి. ఈ ప్రశ్నకు సమాధానం, నా ప్రాథమిక విద్యాభ్యాసం సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం రావులపల్లి
పాఠశాలలో జరిగింది. మాకు తెలుగుకు విజయ్ కుమార్ సార్ గారు చెప్పేవారు. అతడు చక్కటి వేషధారణ, భాషపై పట్టుగల వ్యక్తి. వారు తెలుగు పద్యాలను ధారాళంగా చెప్పేవారు. ఒకసారి వేమన సుమతి శతక పద్యాలకు కంఠస్థ పోటీ నిర్వహించారు. దానిలో నేను ప్రథమ బహుమతిని పొందాను. తుంగతుర్తి మండల విద్యాధికారి గారు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఆ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బహుమతి పొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ పోటీదారులను సత్కరించారు. నాకు తెలుగు నిఘంటువు ఇచ్చారు. ఇది నా ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మరిచిపోలేని ఒక సంఘటనగా నేను భావిస్తాను. మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా సంఘటనను వాడుక భాషలో సంభాషణగా రాయండి. దీనికి సమాధానము సూర్యాపేట జిల్లా. మాది సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలంలో ఉంటాము. మా ఇంటి ప్రక్కవారు మేము బాగా కలిసిమెలిసి ఉంటాము. భార్యాభర్తలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించేవారు. వాళ్లకు 3 ఆడపిల్లలు. మా నాన్నగారు, అమ్మగారు ఇద్దరు టీచర్లుగా పనిచేస్తారు. వారు ఎంతో నచ్చజెప్పినా వినకుండా 3 పిల్లల్ని కన్నారు. లింగయ్యకు తాగుడు అలవాటు ఉండగా అతను ఆసుపత్రిలో చేరడం జరిగింది. మా నాన్నగారు రక్తదానం చేశారు. అయినా లింగయ్య బతకడం లేదు. వాళ్ళ పిల్లలు అనాథలు అయ్యారు. తాగుడుకు బానిసై ఆ కుటుంబం ఇంటి యజమాని కోల్పోవడం జరిగింది. ఈ సంఘటన నాకు ఎంతో బాధ కలిగించింది. ఇది సంభాషణగా రాస్తాను. శ్రావ్య, అన్నయ్య, పక్క ఇంటిలో ఏదో జనము గోలగోలగా ఉన్నది, ఏమైంది అని అడిగినప్పుడు రవి ఏమంటున్నాడంటే, అవును శ్రావ్య, చూసి వస్తాను ఉండు అని వెళ్ళి చూసి వస్తాడు. శ్రావ్య, ఏం జరిగింది అన్నయ్య అని అనగా దానికి రవి, పక్క ఇంటిలో లింగయ్య గారు పడిపోయారు, అందరూ గుమిగూడారు, నేను ఆసుపత్రికి వెళ్ళి వస్తాను సరేనా అని అనగా శ్రావ్య, సరే నేను వస్తాను, పద మనిద్దరం కలిసి ఆసుపత్రికి వెళదాము. డాక్టరు పరీక్షించి రక్తం అవసరమని చెప్పాడు. డాక్టర్ ఏమన్నాడంటే, రవి, శ్రావ్య, మీరు వెళ్ళి రక్తదానం చేసేవారిని తీసుకురండి అని చెప్పాడు. ఇప్పుడు రవి, నాన్న, లింగయ్య గారికి రక్తం ఎక్కించాలని అన్నారు, నీవు ఇస్తావా నాన్న? రవి అనగా రాజు, ఓ అలాగే, నేను ఇస్తాను, ఇప్పుడే వెళ్ళి రక్తదానం చేసి వస్తాను అని చెప్పగా డాక్టర్, పేషెంట్కి రక్తదానం చేయటానికి ఎవరు వచ్చారు అని అనగా రాజు, నేను సార్, నేను స్కూల్ మాస్టర్నే, ఇంతకు ముందు చాలాసార్లు ఇచ్చాను అనగా డాక్టర్, సరే పదండి అని అంటాడు. రాజు, డాక్టర్ గారు, ఇక నేను వెళ్ళవచ్చా అని అనగా డాక్టరు ఏమన్నాడంటే, ఓ వెళ్ళవచ్చు. రాజు, పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది అని అనగా డాక్టరు ఏమంటున్నాడంటే, చాలా దారుణంగా ఉంది, కొద్దిసేపటిలో అతను చనిపోవచ్చు అనగా రాజు, అయ్యో చనిపోవచ్చా అంటూ బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు. శ్రావ్య, రవి, నాన్న రక్తం ఇచ్చావా అనగా రాజు, ఇచ్చానమ్మా, కానీ లింగయ్య పరిస్థితి బాగాలేదు అని చెప్పాడు. శ్రావ్య, నాన్నగారు, లింగయ్యకు ఏమైంది, ఎందుకు చనిపోయారు? రవి, తాగుడుకు బానిసైతే జీవితము ఇలా అవుతుందా అని అనగా రాజు, తాగుడు వల్ల చనిపోయాడు. రాజు ఏమంటున్నాడంటే, అవును రవి, ఫలితం ఇలా దారుణంగా ఉంటుంది. మీ స్నేహితులకు చెప్పండి, మద్యపానము ఆరోగ్యానికి హానికరము అని, మద్యపానం మనిషికి శత్రువు లాంటిది అని అనగా శ్రావ్య, రవి
సరే నాన్నగారు, మా స్నేహితులకు చెబుతాం అని చెప్పారు.